కాసేపట్లో కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించనున్నారు. మిషన్ భగీరథ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులకు సంబంధించిన నిధులపై స్పష్టత కోరనున్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి ఖట్టర్తోనూ సమావేశం కానున్నారు. మరోవైపు ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. ఢిల్లీలో రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ రాయలు అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, ఢిల్లీ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఉదయం 12:30కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ చేరుకున్నారు. ప్రధానంగా మొదట సీఎం నివాసంలో కాసేపటి క్రితమే జలవనరుల శాఖకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై ఒక రివ్యూ సమావేశం కూడా జరిగింది. ఆ సమావేశానికి అధికారులు కూడా కొంతమంది హాజరైనట్టు తెలుస్తుంది. మరోవైపు 3:30కు అంటే మరి కాసేపట్లో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తోని సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమావేశం కాబోతున్నారు. సమావేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న నూతన ప్రాజెక్ట్స్ కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులు గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు కావచ్చు, వాటికి సంబంధించిన వ్యయానికి సంబంధించిన నిధులు కావచ్చు, వీటన్నిటిపైన కూడా కూలంకుషంగా మంత్రితో చర్చించబోతున్నారు. ప్రధానంగా ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, అదేవిధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా ఇక సమ్మక్క సారక్క ప్రాజెక్టు కావచ్చు, మరోవైపు ఖమ్మంలో ఉన్న సీతారామ ప్రాజెక్టు కావచ్చు, ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు కావచ్చు, వాటికి సంబంధించిన కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా ఒక సమావేశం జరగబడుతుంది. మరోవైపు కృష్ణా జలాలకు సంబంధించిన విషయంలో కూడా దాదాపు రెండు రాష్ట్రాల మధ్య కూడా కొంత అధికారుల చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు కృష్ణా నిధులు ఇటీవల ఆంధ్రప్రదేశ్ కూడా కొన్ని నీళ్లను కూడా తీసుకెళ్తుందనే గతంలో కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యం దానిపైన కూడా మరోసారి క్లారిటీ తీసుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణలో ఇటీవల ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు చూసాం. శ్రీశైలంలో ఏ విధంగా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంటే కూలిన ఘటన కావచ్చు, అక్కడ చిక్కుకున్న కార్మికులు కావచ్చు, ఎస్ఎల్బీసీ యొక్క పనితీరు కావచ్చు, ప్రస్తుతం ప్రాజెక్టు ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టును మొదలుపెట్టిన సందర్భం కావచ్చు, దాదాపు 10 ఏళ్ల తర్వాతకి జరిగిన ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటివరకు ఎంతవరకు జరుగుతుందనే కోణంలో కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన అంశాన్ని సిఆర్ పాటిల్కి వివరించబోతున్నారు. ఇటీవల ప్రధాని మోదీ వద్దకు కూడా రాష్ట్రానికి సంబంధించిన 5 అంశాలని సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లిన సందర్భంలో రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులో ప్రధానంగా కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు గతంలో కూడా పెండింగ్ ఉన్నాయి. దేవాదల కావచ్చు, చుక్కాల ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా మరికొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు కూడా పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. ప్రధానంగా రాజీవ్ బీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, స్టేజ్ 2 కింద దాదాపు 18,189 కోట్ల రూపాయలు విలువైన పనులకు అనుమతులు పెండింగ్లో ఉన్న అంశాన్ని కూడా ప్రధాని మోదీ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి వివరించడం జరిగింది. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాన్ని కూడా ఈరోజు సిఆర్ పాటిల్ ముందు చర్చించే అవకాశం, నీటిపారుదల శాఖ పరంగా తీసుకుంటున్న అంశాలు కావచ్చు, ఇప్పటి వరకు ఏ విధంగా రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు ముందుకు వెళ్తున్న అంశానిపైన కూడా సుదీర్ఘంగా సిఆర్ పాటిల్తో చర్చించబోతున్నారు. అదేవిధంగా కొత్తగా చేపడుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఒకవేళ కేంద్రం నుంచి కూడా కొంత సహాయం రాష్ట్రం అర్జిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందించాల్సింది కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు. అయితే మరోవైపు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అపాయింట్మెంట్ కూడా కోరినట్టు తెలిసిందే. ఆ అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కాలేదనేది కూడా మనకు అందుతున్న సమాచారం. ఖచ్చితంగా ఒకవేళ మనోహర్ లాల్ ఖట్టర్ని కలిస్తే కాక ఖట్టర్తో దాదాపు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి రాష్ట్రంలో ఫేజ్ 2 కింద మెట్రో నిర్మాణాలు చేపడుతున్నారు. మెట్రో నిర్మాణానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఎట్లా ప్రాజెక్ట్ని డిజైన్ చేసాం, ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఏ విధంగా మూసీ నది ప్రక్షాళన చేయాలనుకుంటాం, మూసీ నది ప్రక్షాళనకి ఇప్పటికే 20,000 కోట్ల రూపాయలు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఆర్థిక సాయం అడిగిన నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలను కూడా ఇటీవల ప్రధాని మోదీకి వివరించిన అంశం, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, అదేవిధంగా వాటికి సంబంధించిన ఎస్టిమేషన్ కావచ్చు, వాటికి సంబంధించిన నివేదికను సైతం కూడా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కి ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సిన ఇల్లు లేని ప్రతి పేదవాడికి కూడా ప్రధానమంత్రి పథకం కింద ఇల్లు నిర్మించాల్సిన అవసరం అని చెప్పి వాటికి సంబంధించిన అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కూడా విజ్ఞప్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ పర్యటనకి ఇలా ఉంటే ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ అధిష్టానం పెద్దల్ని కూడా బీజేపీ అధిష్టానం పెద్దలతో దాదాపు కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత కాంగ్రెస్ సంబంధించిన అధిష్టానం పెద్దలను కూడా కలబోతున్నారు. ప్రధానంగా ఎమ్మెల్సీకి సంబంధించి ఎమ్మెల్యే కోటాలో దాదాపు 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 4 ఎమ్మెల్సీ స్థానాలు
కాంగ్రెస్ రాష్ట్ర నేపథ్యంలో మార్చి 20వ తేదీన ఎమ్మెల్యే కోటాలో ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ముఖ్యంగా ఆ రోజు ఓట్లు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశంలో కూడా అధిష్టానం పెద్దలను కూడా కలిసి వారికి సమాచారాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు దీనిపైన 6వ తేదీన సమావేశం జరుగుతుందని కూడా మొదట కాంగ్రెస్ నేతల నుంచి కూడా కొంత సమాచారం అవుతుంది. అయితే 6వ తేదీన జరిగే సమావేశానికి ముందే కేంద్ర అధిష్టానానికి సంబంధించిన ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఉన్న కేసీ వేణుగోపాల్తో కూడా సమావేశం జరిగే అవకాశం ఉంది. ఆ సమావేశంలో ఎవరికి ఎమ్మెల్సీ పదవులు కేటాయిస్తే బాగుంటుంది, ఏ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవులు కేటాయిస్తే బాగుంటుంది అనే అంశంపై కూడా సుదీర్ఘంగా ఒక చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శ్రీనివాస్. రైట్ సతీష్, థ్యాంక్ యూ.